నుంచి కూడా గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు నేతృత్వంలో మొట్టమొదటిగా ఎక్స్పోర్టర్స్ కానీ రైతులు కానీ హ్యాచరీస్ కానీ అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం, అచ్చెన్నాయుడు గారు కానీ అప్సలా చైర్మన్ గారు కానీ అలా ఆధ్వర్యంలో ఫీడ్బ్యాక్ తీసుకోవటం, తద్వారా తదుపరి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా సుమారుగా 3 గంటల సేపు సమయాన్ని వెచ్చించి ఈ అక్వా రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని, అదేవిధంగా అమెరికా ఈరోజు వేసినటువంటి ట్యాక్స్ ఏదైతే ట్రంప్ ఈరోజు మన భారతదేశమే కాదు అన్ని దేశాలకి విధించడం జరిగింది. ముఖ్యంగా దానికి అధిగమించడానికి ముందరగా ఎక్స్పోర్టర్స్ అందరినీ కూడా ఆయన చెప్పారు. వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా ఈరోజు 100 కౌంటు ఎట్టి పరిస్థితుల్లో 220 రూపాయలు చేయాలా, దాని టారిఫ్ను ఏదైతే 220 రూపాయల చొప్పున అందరు రైతులకి కూడా కొనుగోలు చేయండి, ఏదైనా విషయం ఉంటే నా దృష్టిలో పెట్టండి, ఎవ్రీడే సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక కమిటీ వేసి ఆ కమిటీ కూడా చెప్పమని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక పక్క రైతాంగం కూడా వచ్చారు. ఈరోజు వీరందరి సమక్షంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఒక పక్క ఎప్పుడూ లేని విధంగా 33% ట్యాక్స్ వేయడం జరిగింది. గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా కొన్ని పానిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు 100 కౌంట్ 180 రూపీస్ పెట్టడం జరిగింది. కానీ ఈరోజు 220 రూపాయలు, ఆ రోజు కన్నా ఎక్కువ పానిక్ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే 33% సుమారుగా ట్యాక్స్ పడితే ఇంపోర్ట్ డ్యూటీ కానీ ఏదైతే 3 రకాల ట్యాక్స్లు ఉన్నాయో ట్యాక్స్లకు సంబంధించి 33% అంటే సుమారుగా 100 రూపాయలు ట్యాక్స్ పడే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పోర్ట్స్తో కానీ అదేవిధంగా రైతులతో కానీ మాట్లాడి పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. రాబోయే రోజులు ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి దీన్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి గారు కానీ అందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి 100% రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్స్పోర్టర్ ఆనంద్ గారు